హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మీరు ఒకవేళ ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ 2కి ఒకవేళ లైవ్లో ఆన్లైన్ క్లాసెస్లో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు మీకోసం అని చెప్పేసి ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం లైవ్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ బ్యాచెస్ కూడా మీకు సివిల్స్ ఫ్యాకల్టీ చేత బోధన చేయబడుతుంది. అయితే మీకు ఇప్పుడు ప్రిపరేషన్ అనేది జస్ట్ 5,000 పర్ మంత్ తోటి స్టార్ట్ చేయొచ్చు అనమాట. దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి. అంటే మీరు ఫీజు వచ్చేసరికి తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా సరే 15,000 రూపీస్. అంటే ఒకేసారి మీరు సింగిల్ టైం పేమెంట్ అనేది చేయాల్సిన అవసరం లేకుండా అంటే ఎవ్రీ మంత్ 5,000 అనేది పే చేసుకుంటూ కూడా క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కొత్తగా రివైజ్డ్ సిలబస్ ఏదైతే వచ్చిందో సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఇండియన్ సొసైటీ ఏపీ మిడి ఏన్షియంట్ మిడివల్ హిస్టరీని కూడా యాడ్ చేస్తూ ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు యాడ్ చేస్తూ మీకు ఈ కొత్త క్లాసెస్ అనేవి తీసుకొని రావడం జరుగుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ 2 ప్యాటర్న్ కూడా క్వశ్చనింగ్ ప్యాటర్న్ అనేది మీకు సివిల్స్ మోడల్స్లో వస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి మనం సివిల్స్ ఫ్యాకల్టీ చేత మీకు డీల్ చేయబడుతుంది. సో ఆల్మోస్ట్ మీకు సివిల్స్ లెవెల్లో ఆన్సర్ రాసే మీకు స్కోప్ అనేది కూడా ప్రొవైడ్ అవుతుంది అనమాట. సో అందుకే మీరు త్వరగాను ఎవరైతే ఏపీఎస్సి ఇయర్ క్లియర్ చేయాలి అనే డ్రీమ్ ఏదైతే పెట్టుకున్నారో వెంటనే త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఫర్దర్గా డిలే చేయకండి. మీరు ఎంత నిమిషం వేస్ట్ చేస్తుంటే అంత కాంపిటీషన్లో బ్యాక్ అయిపోతూ ఉంటారు. అయితే దీనికి మీకు రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా మీరు ఒకవేళ వినాలి అనుకుంటే మన సురేష్ సార్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యూట్యూబ్ వీడియోలోకి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్. ఓకే, సో ఈరోజు మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి రీసెంట్గా అయిపోయినవి విచ్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ నేషనల్ ఇంపార్టెన్స్, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, స్టేట్ న్యూస్ ఇలాంటివన్నీ కూడా డీల్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి రీసెంట్గా మన మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ అనగానే యూ ఆల్సో నీడ్ టు రిమెంబర్ మన మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ ఎవరు అని. ఓకే, ఇట్స్ నథింగ్ బట్ మిస్టర్ సర్బానంద సోనావల్ గారు. ఓకే, సో ఇతను వచ్చేసరికి రీసెంట్గా ఢిల్లీలోనమాట ఇతను ఏం స్టార్ట్ చేశారు, హరిత సాగర్. ఈ ప్రోగ్రామ్ పేరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. హరిత సాగర్. హరిత్ అంటే ఏంటి? గ్రీన్. సాగర్ అంటే ఏంటి? వాటర్ రిలేటెడ్. ఇక్కడ మీకు మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ అనేసరికి అర్థం అవ్వాలి వాటర్ రిలేటెడ్ అంటే ఏంటి? గ్రీన్ ఇనిషియేటివ్స్ అనమాట. సో మొత్తం ఇప్పుడు ఏదైతే మన ఇంక్రీజింగ్ ట్రాన్స్పోర్టేషన్ రీసెంట్గా రిలీజ్ చేసిన మన ఫారిన్ పాలసీలోని వచ్చేసరికి మన ఎక్స్పోర్ట్స్ అనేవి బై 2030 కల్లా $2 ట్రిలియన్ చేయాలనుకుంటున్నారు. ఎప్పుడైతే మన ఎక్స్పోర్ట్స్ అవి ఇంక్రీజ్ అవుతున్నాయో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మన తాలూకా ట్రాన్స్పోర్టేషన్ అనేది కూడా ఇంక్రీజ్ చేయాలి. అంటే ఆటోమేటికల్లీ వాటర్ వేస్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుందో వాటర్ వేస్ట్ అప్పుడే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో వీటిని రెడ్యూస్ చేయడానికి అని చెప్పేసి హరిత సాగర్ ఇనిషియేటివ్. ఎందుకు అంటే ఇండియా తాలూకా టార్గెట్ ఏంటి, బై 2070 కల్లా కార్బన్ న్యూట్రల్ ఎకానమీ. కార్బన్ న్యూట్రల్ ఎకానమీ అంటే అర్థం ఏంటి? అయితే మన కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి రెడ్యూస్ చేయడం కానీ లేకపోతే ఏవైతే ఎమిషన్స్ జరుగుతున్నాయో వాటిని ట్రాప్ చేసేయడం కానీ అనమాట. సో దీనికోసమని హరిత సాగర్ మొత్తం మన పోర్ట్స్ అంతా కూడాను అదంతా కూడా గ్రీనరీ అయిపోవాలి, ఏ విధంగా కూడా కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి ఉండకుండా ఉండాలి అని చెప్పేసి గైడ్ లైన్స్ అనేవి రిలీజ్ చేశారు. గైడ్ లైన్స్ అంటే ఏ విధంగా ఫాలో అవ్వాలి ఎట్సెట్రా అనమాట. దానికోసం అని చెప్పేసి పంచామృత్ అనే ఇనిషియేటివ్ కూడా స్టార్ట్ చేశారు. ఈ పంచామృత్ అంటే ఏంటి? 5 ఇనిషియేటివ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ హైడ్రోజన్ కానీ, ఓకే, అలానే గ్రీన్ హైడ్రోజన్, పెట్రోల్ బదులు ఎల్ఎన్జి లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ అనేది వాడడం కానీ, ఆర్ అదర్వైజ్ మనకి ఏంటి అంటే ఈవెన్ పోర్ట్స్ అవి కూడా అప్గ్రేడ్ చేయడం కానీ, ఎందుకంటే టెక్నాలజీ పరంగా అప్గ్రేడ్ చేయడం కానీ, అలానే మనకి ఇంకొకటి ఏంటి అంటే ఈవెన్ దాంతోపాటు ఎట్సెట్రా ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ క్రియేట్ చేయడం కానీ, సో దట్ విండ్ ఎనర్జీని ట్రాప్ చేసుకోవడానికి కానీ, అండ్ గ్రీన్ హైడ్రోజన్ ఫెసిలిటీస్ అవి ఎక్కడికక్కడ ప్రొవైడ్ చేయడం కానీ, ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం
పెంచడం, ఇలాంటి టార్గెట్స్ అన్నిటి ద్వారా మొత్తం మన పోర్ట్స్ షిప్పింగ్ ద్వారా ఏదైతే షిప్పింగ్ అనేది జరుగుతుందో, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అవి జరుగుతున్నాయో, ఆ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ద్వారా కానీ ఈ షిప్పింగ్ ద్వారా కానీ ఏ విధంగా కూడా కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి ఇవి రిలీజ్ అయిన ట్రాప్ చేసుకునే విధంగా రిలీజ్ అవ్వకుండా కూడా ఈ హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ ఏదైతే ఉందో, విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ అవి యూజ్ చేయడం కానీ మెయిన్ టార్గెట్స్ కింద పెట్టుకున్నారనమాట. దీనికి రిలేటెడ్ గైడ్ లైన్స్ అనేవి ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి మెయిన్ ఈ టార్గెట్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. అలానే నాట్ జస్ట్ గ్రీన్ హైడ్రోజనే కాకుండా ఇంకా గ్రీన్ అమోనియా కానీ, ఓకే, గ్రీన్ అమోనియా లేదా గ్రీన్ మెథనాల్ ఇవి కూడా యూస్ చేసే విధంగా కూడా ఫెసిలిటీస్ అవి ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ అపియర్డ్ ఇన్ ద కరెంట్ అఫైర్స్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి గైడ్ లైన్స్ కానీ హరిత సాగర్ ఇలాంటి పదాలు విన్నారనుకోండి, అవి వెంటనే మీకు గుర్తొచ్చేయాలన్నమాట. దీని రిలేటెడ్ అక్కడ ఏం చేయాలనుకుంటున్నారు, ఏ పోర్ట్స్ డెవలప్ చేయాలనుకుంటున్నారు ఎట్సెట్రా అనేది కూడా మీకు తెలిసిపోవాలి. ఓకేనా? సో ఐ హోప్ దట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఆర్ట్ అండ్ కల్చర్ పర్స్పెక్టివ్ అనమాట. సో రీసెంట్గా యునెస్కో వాళ్ళు, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైన్స్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, సో యునెస్కో ఏంటి మనకి వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ అనేది ఇస్తుంది. వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ అంటే ఏంటి? ఏ పర్టికులర్ ఏరియాకైతే మనకి అటు హిస్టారికల్గా కానీ కల్చరల్ సిగ్నిఫికెన్స్ కానీ ఉంటే ఆ పర్టికులర్ ప్లేసెస్కి హెరిటేజ్ లిస్ట్లో ఆ నేమ్స్ అనేవి యాడ్ చేస్తుంది అనమాట. సో దాట్ దానికి ఏంటి అంటే ఆ లిస్ట్కి, ఆ పర్టికులర్ ప్లేస్కి ఇంటర్నేషనల్ టూరిస్ట్ సిగ్నిఫికెన్స్ అనేది తీసుకొని రావడానికి కానీ, బెటర్ ప్రొటెక్షన్ ఫెసిలిటీస్ అవి ప్రొవైడ్ చేయడానికి కానీ ఇలాంటి లిస్ట్ అనేది రిలీజ్ చేస్తుందన్నమాట. అయితే ఇదెందుకు మేడం ఇప్పుడు చెప్తున్నారు? సో యునెస్కో రీసెంట్గా టెంటేటివ్ లిస్ట్ అంటే అర్థం ఏంటి? కన్సిడర్ రిలేషన్లోకి పెట్టింది. అదే ఏ ఏరియా? శాంతినికేతన్. ఓకే, శాంతినికేతన్ని టెంటేటివ్ లిస్ట్లో పెట్టడం జరిగింది. సో ఈ ఇయర్ యునెస్కో తాలూకా ఐకామర్స్, ఇంటర్నేషనల్ కల్చర్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ అనమాట, కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైన్సెస్ ఎవ్రీ ఇయర్ కూడా మీటింగ్స్ అనేవి పెడుతుందనమాట. ఈ ఇయర్ సెప్టెంబర్లోని మీటింగ్స్ అనేవి జరగబోతున్నాయి. ఈ సెప్టెంబర్ మీటింగ్లోని వరల్డ్ హెరిటేజ్ కమిటీ అనేది ఫార్మ్ అవుతుంది. సో ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఏదైతే ఉందో ఆ టెంటేటివ్ లిస్ట్లో ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఫైనలైజ్ చేస్తుందనమాట. సో ప్రొబాబ్లీ యునెస్కో వాళ్ళు ఈ శాంతినికేతన్ని ఈ ఇయర్ ఏంటి అంటే వరల్డ్ హెరిటేజ్ కమిటీలోకి, వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లోకి యాడ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. సో దానికి గాను మన యూనియన్ కల్చరల్ మినిస్టర్ అయిన జి కిషన్ రెడ్డి గారు కావాల్సిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానీ అండ్ వాటి తాలూకా ఇంపార్టెన్స్ గురించి ఆ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా యునెస్కో వాళ్ళకి సబ్మిట్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే మనకి జోగ్రఫీ పర్స్పెక్టివ్లో, అటు ఆర్ట్ అండ్ కల్చర్ పర్స్పెక్టివ్లోని మన ఇండియాలోని వచ్చేసరికి మొత్తం 40 లిస్ట్స్ అనేవి ఉన్నాయి. 40 లిస్ట్ అంటే 40 ఏరియాస్ అనేవి ఉన్నాయి. దాంట్లో వచ్చేసరికి 32 ఏమో నుంచి మనకి న్యాచురల్ సైట్స్, కల్చరల్ సైట్స్ అంటే లైక్ ఆగ్రా ఫోర్ట్ కానీ, తాజ్ మహల్ కానీ ఎట్సెట్రా అలాంటివి. అండ్ అలానే మనకు ఒక 7 వచ్చేసరికి ఏమొంచి న్యాచురల్ సైట్స్ అండ్ 1 వచ్చేసరికి మిక్స్డ్ సైట్. ఇఫ్ అట్ ఆల్ ఇప్పుడు ఇది యాడ్ చేశారనుకోండి, ఇది 41st ప్లేస్లోకి రాబోతుంది అనమాట. సో దీనికోసం అనమాట. అయితే ఇప్పుడు దీంతో పాటు ఈ శాంతినికేతన్ గురించి కూడా మనం చదువుకోవడం అనేది ఇంపార్టెంట్. ఈ శాంతినికేతన్ ఎక్కడ లొకేట్ అయ్యింది? వెస్ట్ బెంగాల్లోని ఎక్కడ? బిర్భూమ్ డిస్ట్రిక్ట్లోని, బిర్భూమ్ డిస్ట్రిక్ట్లో లొకేట్ అయ్యింది. అయితే శాంతినికేతన్ అనేది ఎవరిదో తెలుసా? మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఫాదర్ అయిన దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు, కామన్లీ డెబ్ అని పిలుస్తారనమాట. డెబ్ తాలూకా మెయిన్ ఆశ్రమం అనమాట అది. యాక్చువల్లీ తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ అతను ఏంటి అంటే మొత్తం ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత దాన్ని శాంతినికేతన్ కింద మార్చేశారు. శాంతినికేతన్ కింద మార్చేసి అక్కడ కల్చర్, ఎడ్యుకేషన్ గురించి వాటి గురించి చెప్పడం అనేది జరిగిందనమాట. ఇక్కడ ఈరోజు వచ్చేసరికి మనకి ఏంటి అంటే రిలీజియస్ గురించి కానీ, లేదంటే మన రిలీజియన్ రివైవల్ గురించి కానీ, కల్చరల్ థింగ్స్, స్పిరిచువల్ థింగ్స్ అవన్నీ కూడా ఇక్కడ టీచ్ చేస్తారనమాట. అందుకే యాక్చువల్లీ దీనికి ఆ ఇంపార్టెన్స్ అనేది ఉంది. సో ఇక్కడ ఈ శాంతినికేతన్లో ఏవేవి నేర్పిస్తారో తెలుసా? హ్యుమానిటీస్, అలానే సోషల్ సైన్సెస్, ఫైన్ ఆర్ట్స్, ఇంకా మ్యూజిక్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ రూరల్
రీకన్స్ట్రక్షన్, ఇలాంటివి ఎన్నో ప్రోగ్రామ్స్ మీద మాస్టర్ డిగ్రీలు గట్టా నేర్పిస్తున్నారనమాట. ఈరోజు ఇండియాలో వచ్చేసరికి శాంతినికేతన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కింద నేమింగ్ అనేది వచ్చింది. సో అందుకోసం అని చెప్పేసి దీనికి కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉంది, ఎడ్యుకేషనల్ సిగ్నిఫికెన్స్ అనేది ఉంది అని చెప్పేసి కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మెయిన్ రిలీజియస్ సిగ్నిఫికెన్స్తో పాటు అందుకే యునెస్కో దీన్ని కన్సిడరేషన్లోకి తీసుకొని రావడం అనేది జరిగింది. సో ఇది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది అనేది జోగ్రఫీ పర్స్పెక్టివ్లో మనకి ఇంపార్టెంట్. ఆర్ట్ అండ్ కల్చర్ పర్స్పెక్టివ్లో శాంతినికేతన్ గురించి, హిస్టారికల్ పర్స్పెక్టివ్లో దేవేంద్రనాథ్ ఠాగూర్ గురించి, ఎస్పెషల్లీ దేవేంద్రనాథ్ ఠాగూర్ అనేది మనకి ఎందుకు ఇంపార్టెంట్ ఆ పర్సన్ అనేవాళ్ళు మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారు స్టార్ట్ చేసిన మనకి ఏంటి సభ మనకి ఓకే, ఆ సభని స్టార్ట్ చేయడం కానీ ఎట్సెట్రా మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారి తర్వాత స్టార్ట్ చేయడం అనేది ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ దాంట్లోని ఇతను చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ అనేది ప్లే చేయడం అనేది జరిగింది. అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి మనకి ఎలాగ తెలిసిందే, ఈజ్ లైక్ ఫేమస్ రైటర్, పోయెట్, పెయింటర్ ఎట్సెట్రా ఇదంతాను. సో అందుకే హిస్టారికల్లీ అవి ఇంపార్టెంట్, కల్చరల్లీ దిస్ ఇంపార్టెంట్, అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ పర్స్పెక్టివ్లో యునెస్కో గురించి మనకి ఇంపార్టెంట్ అనమాట. జోగ్రఫీ పర్స్పెక్టివ్లో ఇది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది అనేది కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఐ హోప్ దట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు ద థర్డ్ ఆర్టికల్. సో రీసెంట్గా సౌదీ అరేబియా, ఎస్పెషల్లీ సౌదీ అరేబియా ఏంటి అంటే కొన్ని కంట్రీస్కి ఈ వీసా ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఆ కంట్రీస్ తాలూకా లిస్ట్ అనేది రిలీజ్ చేసిందనమాట. ఇది ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ ఈ లిస్ట్ ఎందుకు నేను చెప్తున్నాను, ఇండియా ఈ పేరులో లేదు అంటే కనీసం ఈ ఆర్టికల్ని మనం టచ్ కూడా చేయం. ఆఫ్ కోర్స్ ఇండియా తాలూకా పేరు అనేది ఉంది కాబట్టి ఈ లిస్ట్ తాలూకా ఇంపార్టెన్స్ అనేది మనకు ఉంటుంది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యావ్ బీన్ గివెన్ ఈ వీసా ఫెసిలిటీ అండర్ సౌదీ అరేబియా, ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్? ఇండియా రీసెంట్గా ఏ కంట్రీ ఈ వీసా ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేసింది? మేడం ఇంతకీ ఈ వీసా అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ వీసా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కంట్రీలోకి వెళ్ళాలి అంటే ఆ కంట్రీలోకి ఎంటర్ అవ్వకముందు కంట్రీలోకి ఎంటర్ అయ్యే పర్మిషన్ కోసం అప్లై చేయడాన్ని ఏమంటారు? వీసా ఫెసిలిటీ అంటారు. అయితే ఇప్పుడు చాలా వరకు కూడాను ఏంటి, వీసా ఆన్ అరైవల్ అనే కాన్సెప్ట్ వచ్చేసింది అనమాట. వీసా ఆన్ అరైవల్. ఇంతకుముందు ఏంటి, ముందు వీసా అనేది అప్లై చేసుకున్న తర్వాత అప్పుడు వెళ్ళాలన్నమాట. కానీ ఇప్పుడు ఏంటి, వీసా ఆన్ అరైవల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం భూటాన్కో, నేపాల్కో, శ్రీలంకకో వాటికి వెళ్ళాం అనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కాన్సులర్ ఆఫీస్లోనే మనం వీసాలు అనేవి తెచ్చుకోవచ్చు. కాకపోతే అది కాకుండా ఇంకా ప్రాసెస్ని ఈజ్ చేస్తూ సౌదీ అరేబియా కొన్ని కంట్రీస్ తోటి అనమాట, ఎందుకు దానికి ఏ కంట్రీస్ తోటి అయితే మెయిన్ బెటర్ రిలేషన్స్ అనేవి ఉన్నాయో, గుడ్ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తుందో, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళ ఎకానమీకి కాంట్రిబ్యూషన్ ఎవరైతే చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడాను ఈ వీసా ఫెసిలిటీ అంటే ఏంటి, వెళ్ళక ముందే అంటే ఎలక్ట్రానికల్లీ ఆ కంట్రీకి కాన్సులర్ ఆఫీస్లోనే అప్లై చేసేయచ్చు అనమాట. సో ఆన్లైన్లోనే వెళ్ళక ముందే వీసా అనేది వచ్చేస్తుంది, అక్కడ వెళ్ళగానే మనం చూపించవచ్చు అనమాట. దట్ ఈస్ వాట్ ఈ ట్రావెలింగ్ ఏదైతే ఉందో సౌదీ అరేబియా తోటి ఇండియాకి ఇది ఇంప్రొవైజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఆల్రెడీ మే 2023లోనే స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు అఫీషియల్గా ఈ నేమ్స్ అన్ని కూడా రిలీజ్ చేసింది అనమాట సౌదీ అరేబియా. ఎవరెవరికి? జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్ ఒకటి, అండ్ అలానే బంగ్లాదేశ్, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇండియా. సో అందుకే ఇండియా పేరు లాస్ట్లో చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ ప్రోగ్రామ్ అనేది దిస్ ఇస్ నాట్ ద న్యూ థింగ్ టు సౌదీ అరేబియా. ఎప్పటికప్పుడు ఈ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఆల్రెడీ ఇప్పటికీ ఈ ప్రోగ్రామ్ 2019లో సౌదీ అరేబియా స్టార్ట్ చేయడం జరిగింది, మేజర్ కంట్రీస్కి ఇవ్వడం జరిగింది. దీనివల్ల టూరిజం అనేది సౌదీ అరేబియాలో ఇంప్రొవైజ్ అవుతుందన్నమాట. మెనీ ఆఫ్ ద పీపుల్, ఎస్పెషల్లీ సౌదీ అరేబియా అనేది ఎక్కడ లొకేట్ అయింది? వెస్ట్ ఏషియాలోని ఒక పార్ట్, అండ్ లాస్ట్ వెస్ట్ ఏషియాలోని మెజారిటీ ఆఫ్ ద పార్ట్ ఆక్యుపై చేసుకున్న కంట్రీ అనే సౌదీ అరేబియా అనమాట. సో ఈ పెట్రోల్కి కానీ ఒపెక్ నేషన్స్లో చాలా ఫేమస్ ఈ సౌదీ అరేబియా అనమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. అండ్ సౌదీ అరేబియా వచ్చేసరికి మనకి ఏంటి అంటే టూరిజంకి, హాస్పిటాలిటీకి, ట్రావెల్ ఇండస్ట్రీకి చాలా ఫేమస్. అండ్ కంట్రీలోని ఆల్మోస్ట్ ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా ఇంక్రీజ్ అవుతున్న టూరిజంని అలొకేట్ చేయడం కోసం న్యూగా ఒక 3 lakhs హోటల్ రూమ్స్ అనేవి కట్టించాలి అనుకుంటుంది. అలానే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అనేవి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నియోమ్ అనే ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటుంది, విచ్ ఈస్ ఫర్ టూరిజం పర్పస్ అనమాట.
సో ఎస్పెషల్లీ ఈ వీసా ఫెసిలిటీ కూడా టూరిజం అనేది ఇంక్రీజ్ చేయడానికి. ఆబ్వియస్లీ టూరిజం ఎందుకు మేడం, టూరిజం వల్ల ఫారెన్ కరెన్సీస్ అనేవి వస్తాయి. ఫారెన్ కరెన్సీస్ వల్ల ఆ కంట్రీ తలగా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో ఆ డెఫిసిట్ని పూడ్చుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. దిస్ ఇస్ నథింగ్ బట్ ఓకే. సో ఇది ఎక్కడ లొకేట్ అయ్యింది, దీని క్యాపిటల్ ఏంటి, ఆబ్వియస్లీ రియాద్. ఓకే, దిస్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ కంట్రీ అనమాట, అది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, కింగ్ వచ్చేసరికి ప్రెసెంట్ కింగ్ వచ్చేసరికి కింగ్ మొనార్కీ అనమాట. ప్రెసెంట్ సౌదీ అరేబియాలోని కింగ్ వచ్చేసరికి ఎవరి అంటే సల్మాన్ బీన్, కింగ్ సల్మాన్ బీన్ అబ్దుల్ అజీజ్, అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, అల్ సౌద్. సో ఇతని పేరు మోస్ట్ ప్రాబబ్లీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. వీ డోంట్ థింక్ సో ఇస్తాడు అని చెప్పేసి, బట్ ఇట్ ఈస్ జస్ట్ బెటర్, మన తెలుసుకోవడం అనేది బెటర్ అనమాట. ఓకేనా. సో ఐ హోప్ దట్ ఈస్ క్లియర్ ఫర్ యూ అండ్ ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, దట్ ఈజ్ యువర్ రీసెంట్గా ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్. యాక్చువల్లీ ఈ ఎఫ్ఎస్డిసి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ ఆర్టికల్ నేను చూస్ చేసుకోవడం జరిగింది. రీసెంట్గా ఎఫ్ఎస్డిసి తాలూకా మీటింగ్ అనేది అయింది. ఈ మీటింగ్ని హెడ్ చేసింది ఎవరు, యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ అయిన మన యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ ఎవరు, ఆబ్వియస్లీ అవర్ నిర్మలా సీతారామన్ గారు, నిర్మలా సీతారామన్ గారు. ఓకే, సో రీసెంట్గా హెడ్ చేయడం అనేది జరిగింది. ఇంతకీ ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది దేనికి, ఈ పేరులోనే ఉందన్నమాట. మన కంట్రీలోని ఎప్పుడైనా సరే ఫినాన్షియల్ క్రైసిస్ కానీ ఆర్ అదర్వైజ్ మన కంట్రీ అంటే సస్టైనబుల్గా ఎకనామిక్ డెవలప్ అవ్వడం కోసం క్రియేట్ చేసిన ఒక కౌన్సిలే ఎఫ్ఎస్డిసి, ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనమాట. అయితే రీసెంట్గా బడ్జెట్ 2023 అనౌన్స్ చేసిన తర్వాత దిస్ ఈస్ ద ఫస్ట్ మీటింగ్ అనమాట. అయితే ఈ బడ్జెట్లో అనౌన్స్ చేసినవన్నీ కూడా ప్లాన్స్ అనేవి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే ఏ విధంగా ఎకనామీ మీద ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పేసి తెలుసుకోవడం కోసం అని చెప్పేసి దాన్ని ఇవాల్యుయేట్ చేయడం కోసమని ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో రిమెంబర్ దాట్ మీకు ప్రెసెంట్ టైమ్స్లో యూపీఎస్సీ బేసిస్లో క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు కాబట్టి నేను వాటిల్లో దృష్టి పెట్టుకొని ఇలాంటి బాడీస్ కానీ ఇలాంటివి కూడా నేను ఎంచుకోవడం అనేది జరుగుతుంది. అయితే మెయిన్ దాంట్లో ఏం డిస్కస్ చేశారు అదంతా కూడా మనకి అన్ఇంపార్టెంట్. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, ఈ ఫినాన్షియల్ స్టెబిలిటీ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు క్రియేట్ చేశారు ఈ బాడీని, 2010లో క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఎందుకోసం అని చెప్పేసి కంట్రీలో ఆబ్వియస్లీ ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేయడానికి, అలానే ఎకనామిక్ రిలేటెడ్ ఏ బాడీస్ అయితే ఉన్నాయో ఆ బాడీస్కి మధ్య అన్నిటికీ మధ్య కోఆర్డినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ ఒక పాలసీ తీసుకుంటుంది, మన మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ వీళ్ళందరూ కూడా ఒక పాలసీస్ తీసుకుంటారు. ఆ రెండు కూడా కాంట్రవర్షియల్గా ఉన్నాయనుకోండి, ఎకానమీ నెగటివ్గా ఎఫెక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై అటు ఆర్బీఐ కానీ ఇటు సెబీ కానీ ఇటు ఫినాన్స్ మినిస్టర్ కానీ ఏవేవైతే ఎకనామిక్ బాడీస్ ఉన్నాయో అవన్నీ కలిపి కూర్చొని డిస్కస్ చేసుకున్న బాడీని ఈ ఎఫ్ఎస్డిసి. ఇప్పుడు మీకు చెప్తానది. ఎఫ్ఎస్డిసి వచ్చేసరికి చైర్మన్ వచ్చేసరికి ఎవరు, యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో దే విల్ హెడ్ ద బాడీ. ఓకేనా. అండ్ తర్వాత అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకెవరెవరు ఉంటారు, ఆర్బీఐ మెంబర్ ఉంటారు, అలానే సెబీ మెంబర్ ఉంటారు, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, అలానే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇన్సూరెన్స్ రిలేటెడ్ బాడీ, అలానే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. దీస్ ఆల్ ఆర్ ద మెంబర్స్ అనమాట. వేరియస్ ఎకనామిక్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెంబర్స్ కింద ఉంటారనమాట. సో లార్జ్ ఫినాన్షియల్ డెసిషన్స్ అనేవి ఎప్పుడు తీసుకున్నా సరే ఆర్ అదర్వైజ్ ఎప్పుడైనా సరే ఆ డెసిషన్స్ ఎలా ఇంపాక్ట్ అవుతాయని చెక్ చేయడానికి కానీ ఇలాంటివన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఎప్పటికప్పుడు ఈ మీటింగ్స్ అనేవి అండర్ ద హెడ్ ఆఫ్ మినిస్ట్రీ ఫినాన్స్ అవుతూ ఉంటుందన్నమాట. దేనికోసం, ఈ ఫినాన్షియల్ రిలేటెడ్. ఓకే, సో ఐ హోప్ దట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. ఈ ఎఫ్ఎస్డిసి మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎవరు హెడ్, ఎవరెవరు మెంబర్స్, అది మనకి ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. ఓకేనా. సో నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, డైలీ ఒక పర్టికులర్ డే గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే దాని రిలేటెడ్, సో దాట్ మనకి వీటిలో డిస్కస్ చేసిన దాంట్లో ఏదో ఒక క్వశ్చన్ డెఫినెట్లీ వచ్చే స్కోప్ అనేది కరెంట్ అఫైర్స్లో ఉంటుంది. అయితే రీసెంట్లీ మే 11th అనమాట, మే 11th నేషనల్ టెక్నాలజీ డేని సెలబ్రేట్ చేయడం అనేది జరిగింది ఇండియా. అయితే మేడం నేషనల్ టెక్నాలజీ డేని అసలు ఎందుకు సెలబ్రేట్ చేశారు, ఎందుకంటే దిస్ ఈజ్ ద డే 1998లోని పోఖ్రాన్ ఎక్కడ లొకేట్ అయ్యింది, రాజస్థాన్లోని
పోక్రన్ టెస్టింగ్ ఫెసిలిటీ అనేది టెస్ట్ కండక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై 1998లో మే 11th రోజు ఇది జరిగింది కాబట్టి ఆ రోజు నుండి దీన్ని నేషనల్ టెక్నాలజీ డే కింద సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుందనమాట. దీనికోసం మన సైంటిస్ట్ కానీ ఎవరైతే మన ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడాను ఆ పోక్రన్ టెస్ట్లోని సక్సెస్ఫుల్ చేసినందుకు వాళ్ళ కాంట్రిబ్యూషన్స్కి రికగ్నైజింగ్గా కానీ ఇండియాలోని మన సేఫ్టీ మన కంట్రీ తాలూకా టెరిటోరియల్ ఇంటిగ్రిటీ సెక్యూరిటీ ఇవన్నీ కూడాను హెల్డ్ చేయడం కోసం అని చెప్పేసి మన సైంటిస్ట్ ఇంజనీర్స్ ఎంత కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడాను గుర్తు కింద ఏంటి అంటే మే 11th నాడు టెక్నాలజికల్ డే కింద సెలబ్రేట్ చేస్తున్నారనమాట. ఎస్పెషల్లీ అయితే ఈ ఇయర్ మనకు వచ్చేసరికి ఏంటి అంటే థీమ్స్ ఎస్పెషల్లీ మీకు ఇంపార్టెంట్ అనమాట. సో స్కూల్ టు స్టార్టప్స్. సో మన ఏంటి అంటే స్కూల్ ఏజ్ నుండే లైక్ స్టార్టప్ తాలూకా ఐడియాస్ బేసికలీ ఇక్కడ స్టార్టప్స్ వీళ్ళు డెవలప్ చేస్తారని కాదు, చిన్నప్పటి నుండి చదువుతున్నది ఇన్నోవేటివ్గా చదువుతున్నది వాళ్ళకు కూడా ఇన్నోవేటివ్ థాట్స్ వస్తాయని దాంతో స్కూల్ టు స్టార్టప్స్ ఇగ్నైటింగ్ యంగ్ మైండ్స్ igniting young minds to innovate. ఇన్నోవేషన్లోని వీళ్ళ తాలూకా రోల్ అనేది మెయిన్ మెన్షన్ చేయడానికి ఇయర్ థీమ్ అనేది ఇలా పెట్టడం అనేది జరిగింది. ఎస్పెషల్లీ విమెన్ని కానీ లేకపోతే ఎస్సీస్ని కానీ ఎస్టీస్ని కానీ యూత్ని కానీ వీళ్ళందరినీ కూడా స్టెమ్ ఫీల్డ్స్ అంటే ఏంటి, సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథ్. సో వీటిల్లోని అట్రాక్ట్ చేయడం కోసం ఈ ఫీల్డ్స్లోని టెక్నాలజికల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఈ పర్టిక్యులర్ డేని సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ ఇన్ ద రికగ్నిషన్ ఆఫ్ ఆనరింగ్ ది అకాంప్లిష్మెంట్స్ అనమాట. 1998లోని ఏదైతే పోక్రన్ టెస్ట్ ఉందో ఆ హైడ్రోజన్ టెస్ట్ ఏదైతే జరిగిందో ఆ బాంబ్ అనేది ఆ 5 న్యూక్లియర్ టెస్ట్ సక్సెస్ఫుల్గా గాను ఈ పర్టికులర్ డేని ఇలా సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. దీని బేస్డ్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేస్తాను, అది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో అది చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిపరేషన్ కోసం అని ఎవరైతే సింగిల్ మాడ్యూల్స్ కావాలనుకుంటున్నారో, ఎందుకంటే ఇప్పుడు మనకి ఏపీఎస్సి గ్రూప్ 2 కొత్త రివైజ్డ్ సిలబస్ అనేది రిలీజ్ అయింది. సో దీని ప్రకారంగా మీకు ఏంటి అంటే మీకు కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఎనీ సింగిల్ సబ్జెక్ట్ కూడా మీరు 3000 రూపీస్కి జాయిన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ సొసైటీ అంటే గుర్తొచ్చింది. ఈరోజు ఇండియన్ సొసైటీ మీద కూడా నేను ఒక వీడియో అనేది కూడా చేయడం జరిగింది. సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అని, మోడల్స్ ఆఫ్ యూనిటీ ఇన్ డివర్సిటీ అని, అలా డైలీ మన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి డీల్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ అలానే మీరు ఒకేసారి ఒక ఆర్గనైజ్డ్ వేలో సొసైటీ నేర్చుకోవాలి అనుకుంటే ఇమ్మీడియట్లీ ట్రై టు జాయిన్. అలానే ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ అయితే 2000 రూపీస్కే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అంటే అర్థం ఏంటి, మేడం గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాం కదా అని ఇయర్ రాసినంత వరకునే కాదు, మీరు క్లియర్ చేసేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. మెయిన్లీ ఇండియన్ సొసైటీ ఇంకా ఇండియన్ పాలిటీ అనేది నేనే మీకు కవర్ చేయబోతున్నాను. సో ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే మోస్ట్ ప్రాబబ్లీ బై ద నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా, ఎందుకంటే ట్విట్టర్లోని మన ఎడ్యుకేషన్ మినిస్టర్, ఏపీఎస్సి ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే బై నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పేసి రిపోర్ట్ అనేది పెట్టారనమాట ట్విట్టర్లోని. సో దీన్ని బేస్ చేసుకొని యాక్చువల్లీ మీ ప్రిపరేషన్ అనేది స్పీడప్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? సో మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ ఉంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఇప్పుడు దీని బేసిస్ మీకు ఈరోజు కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాను. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ obviously Financial Stability Developmental Council. Okay, so first option, it is a statutory body created through RBI Act, headed by Prime Minister. Which of the following are not true? A, 1 only, B, 2 only, C, both, D, none.
ఓకే. సో ఐ హోప్ మీకు అందరికీ కూడాను ఈ కాన్సెప్ట్ కానీ అర్థమైనట్లయితే దీని ఆన్సర్ క్లియర్గా మీరు పెట్టేస్తారు. ఓకేనా? ఓకే. సో ఫైన్ దెన్, దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. హ్యావ్ ఎ గుడ్ డే, ఆల్ ద వెరీ బెస్ట్. ఐ హోప్ మీరందరూ కూడా కరెంట్ అఫైర్స్ ప్రాపర్గా రివిజన్ చేస్తున్నారని. అండ్ కరెంట్ అఫైర్స్ మీరు రెగ్యులర్గా ఒకవేళ నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎయిటీఎక్స్ క్లాసెస్లోని జాయిన్ అవ్వండి. మీకు ఆటోమేటిక్గా డైలీ మనకి ఏపీఎస్సీ రిలేటెడ్ కానీ గ్రూప్స్ రిలేటెడ్ ఏదైనా సరే సివిల్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడాను మీకు డైలీ ఆర్గనైజ్డ్ వేలోని క్లాసెస్ అనేవి జరుగుతాయి. ఓకేనా? హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్, టేక్ కేర్. అండ్ మీకు ఈ వీడియో కానీ ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎయిటీఎక్స్ క్లాసెస్ ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్.